యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడైయుండును గాక. గట్టిగా ఆమె. సో ప్రత్యేకంగా సేవ చేస్తున్నటువంటి సేవకులు, మన సాహసములో నుండి రాలేకపోయిన సేవకులకును వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రభు మీ సేవలను ఇంకా నానాటికి అభివృద్ధిపరచును గాక. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనాన్ని మీతో చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. చదువుదాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఆమేన్. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. అతని దేవుని హస్తం అతనికి ఏమైంది? తోడయ్యింది. ఇప్పుడు అందరూ నాతో చెప్పండి, నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. ఆల్రెడీ ఇక్కడున్న స్థానిక సంఘస్థులకి, మాటూరు సంఘస్థులకి కొన్ని విషయాలు తెలియజేశాను. అయినను సేవకులుగా ఉన్న వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయటం కొరకు మరలా మొదటి 2 పాయింట్లు మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి కార్యం, యెహోవా హస్తం మన మీద చాపబడినప్పుడు మనలో సృష్టించే కార్యాలు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే క్రియేటివిటీ మిరాకిల్, సృజనాత్మకమైన కార్యాలు. కీర్తన గ్రంథం 95:5వ వచనాన్ని చదువుకుందాం. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయనే మన దేవుడు. దేవుని హస్తాలు సృష్టించే హస్తాలు. నీవు నమ్మితే నీ జీవితంలో కూడా ఎవరెవరి యొక్క తలల మీద దేవుని హస్తము చాపబడిన అనుభవాన్ని అనుభవిస్తారో వారి ప్రార్థనల ద్వారా నూతనమైనవి సృష్టించబడతాయి. చెప్పండి, నూతనమైనవి సృష్టించే శక్తి నాకు దేవుడు దయచేశాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాలమందు సేవకులారా, మీరు పలికిందల్లా జరగబోతుంది. మీరు ఏది దేవుని సన్నిధానంలో ఉండి మీ కుటుంబాల కొరకు కావచ్చు, మీ సంఘాల కొరకు కావచ్చు, మీ సేవకులు కావచ్చు, లేకపోతే మీ పరిచర్యలో మీ కొరకు ప్రార్థన చేయమని అడిగే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీరేం ప్రార్థిస్తారో అది అలాగే జరుగుతుంది. అది సృష్టించబడాల్సినవి కలుగుతాయి, తొలగాల్సినవి తొలగుతాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని హస్తం మన మీద చాపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని హస్తాలు ఏం చేస్తాయంట? సృష్టించేస్తాయి అన్నమాట, సృష్టిస్తాయి. అందుకే ఒక సంఘం ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, ఒక సంఘం ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో రక్షించబడిన ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి నిజంగా దేవుని రక్షించబడిన వ్యక్తి అయితే ఆ గత కాలంలో రక్షించబడనికి ముందున్న బ్రతుకులకి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబంలో నూతనమైనవి సృష్టించబడతాయి. కొట్టాల చప్పట్లో. ఒకవేళ నీ బ్రతుకు రక్షించబడిన ముందు అట్టాగే ఉంది, తర్వాత అలాగే ఉందంటే రక్షించబడిన వాళ్ళు పరీక్షించుకోవాలి. మారనోళ్ళు కాదు పరీక్షించుకోవాల్సింది, రక్షించబడిన వాళ్ళే ఏం చేయబడాలి? పరీక్షించుకోవాలి. నీ బ్రతుకు మారిందా? నీ విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టావా? లేకపోతే దేవుని మీద ఆధారపడాల్సింది ఆధారపడుతున్నావా అనేది పరీక్షించుకోవాల్సింది రక్షించబడని నీ కుటుంబ సభ్యులు కాదు, ఆల్రెడీ రక్షించబడిన నీవే పరీక్షించుకోవాలి. ఎందుకంటే రక్షించబడిన నీ వలన నీ కుటుంబంలో ఉన్నవన్నీ మారిపోతాయి, మారుతాయి. అంతే, మారాల్సిందే. అదొక చరిత్రగా ఉంటుంది.
ఇంతకుముందు నేను మారకముందు నా కుటుంబం ఎలా ఉంది, ఇదిగో నేను మారిన తర్వాత నా బ్రతుకు, నా కుటుంబం, నా పిల్లల పరిస్థితి మారింది అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. అది నిజమైన రక్షణ, అది నిజమైన ఆశీర్వాదం. యోసేపు యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నది కనుక అతను ఎడారిలో, ఎవరు లేని ప్రాంతంలో, తల్లిదండ్రులు లేరు, కుటుంబ సభ్యులు లేరు, ఎవరు లేని పరిస్థితిలో, ఒక పరాయి దేశంలో ఒక ఇంటిలో పనిచేసుకుంటున్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక అతనిని బట్టి యజమాని ఇల్లు మారిపోయింది. ఉదయం కూడా శ్యామని చెప్తున్నారు, యాకోబును బట్టి లాబాను దీవించబడ్డాడు. చెప్పండి, నన్ను బట్టి మా మామలు దీవించబడాలి కానీ మా మామలను బట్టి చెప్పరేంది ఆయన, మేము దీవించబడటం కాదు. స్టోరీ మారుతుందనండి. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నువ్వెక్కడుంటే అక్కడ మార్పు, నూతనమైనవి సృష్టించబడతాయి. ఆశీర్వాదకరమైన జీవితం అక్కడ కనపడుతుంది. అదే రక్షణకు సూచన. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే జనరల్గా చెప్తూ అంటే మాటలు చెప్తూ ఉంటారు. జనరల్గా సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ సంఘటనలు చెప్తూ ఉంటాం కదా. మనం ఏమంటాం, వీళ్ళు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది, అంతా మారిపోయింది, అంతా మారిపోయిందని. ఒకవేళ ఇంతవరకు నెగిటివ్ గురించి, నెగిటివ్ కార్యాలు లాగా మారినాయి అని నువ్వు చెప్పుండొచ్చు. ఈరోజు నుంచి అవన్నీ యేసు నామములో పాజిటివ్ కార్యాలుగా మారబోతున్నాయి. కొట్టాల ఏదెల్లా నిన్ను బట్టి అక్కడ పరిస్థితులు నెగిటివ్ అంటే నష్టకరంగానో, లేదా చెడు తరంగానో, లేకపోతే మోసకరంగానో, కఠినంగానో ఏదల్లా వచ్చింది. ఇతను వచ్చిన తర్వాత, ఈమె వచ్చిన తర్వాత ఇలా మారిపోయింది, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి అని చెప్పుకున్నారో అవంతా పోయి నువ్వు రావటం వలన ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, సమృద్ధి వచ్చింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చిందని చెప్పబోతున్నారు. ఇది రక్షణకు బాగా సూచన. గట్టిగా ఆమె చెప్పండి. నీ విశ్వసిస్తే నీ ఇంటి వారును రక్షించబడతారంటే, ఒక్క జైలధికారి విశ్వసిస్తే తన భార్య, పిల్లలు, కుటుంబం ఆ రాత్రికి రాత్రే బాప్తిసం తీసుకుని యేసయ్యకి సొంతమైపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అలా సృష్టించబడతాయి. నీ కుటుంబంలో అలా సృష్టించబడే కార్యాలు మొదలవును గాక. ఆమేన్. ఎందుకంటే దేవుని హస్తము సృష్టించే శక్తి కలిగిన హస్తం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, స్త్రీలు మాత్రమే చెప్పండి, నేను పొదుపు చేస్తాను అనండి, మిగులుస్తాను అనండి. పిసినార్తనంగా కాదు, యేసు రక్తుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు తినరు, తినేవాళ్ళనే తిన్నారు. ఏంటంటే వాళ్ళు తినరు, తినేవాళ్ళని కూడా తిన్నారు. అది పిసినార్తనం. అలా కాకుండా తిన్నా కూడా మంచిగా తిని కొంత ఏం చేయాలా, మిగలాల. అందరు చెప్పండి. యేసు నామములో నా కుటుంబంలో దేవుడు మిగిల్చే కార్యాలు జరిగించబోతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించాడు. అక్కడ ఏమీ లేదు, 5 రొట్టెలు 2 చేపలని. ఇప్పుడు మీకు అందరికీ ప్రశ్న, ఎన్ని గంపలు మిగిలాయి చెప్పాలి. అవి ఎవరికి? యేసయ్య ఏది చేసినా చాలా మిగిల్చాడు. అందరి పక్కన చాలా మిగిల్చాడు. ఆమె పక్కన చాలా మిగిలిద్ది. దేవుడు చూడండి, ఇప్పుడు ఆదామవలను సృష్టించే ముందు ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడంట. 2 మనుషులకి అది అంత అవసరమా? మనవాళ్ళు ఇల్టాగే అంటారు, 2 మనుషులకి అంత అవసరమా? ఆ మాట దేవుడిని కూడా మీరు కూడా అడగండి, 2 మనుషులకి అంత అవసరమా?
దేవుని చెయ్యి కురచ కాలేదు. చెప్పండి, నా దేవుని చెయ్యి కురచ కాలేదు. మళ్ళీ చెప్పండి, నా దేవుని చెయ్యి కురచ కాలేదు. రక్షింపనేరకుండానట్లు నా దేవుని చెయ్యి కురచ కాలేదు. ఆమె చెయ్యి సాచాడంటే ఇక ఆమె హల్లెలూయా. ఎన్ని మిగులుతాయో ఎవరికి తెలియదు. గొట్ట చప్పట్లు హల్లెలూయా. దేవుని హస్తం సృష్టించేస్తాం. ఇందాక శ్యామన్న ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? మైండ్ మారింది. ఏంది? పక్కన మీరు కూడా ఆ మాట చెప్పండి, మైండ్ మారాలని చెప్పండి. ఆ మట్టి బుర్రలు పోయి మహిమ బుర్రలుగా మారును కాక. హల్లెలూయా. మైండ్ మారితే అన్నీ మారుతాయి. మళ్ళా చెప్పండి అవన్నీ. హల్లెలూయా. సో దేవుడు సృష్టించే హస్తముగా మీ జీవితంలో ఉండును గాక. అంటే దేవుడు ఎలా సృష్టిస్తాడు? తాను ఇప్పుడు మనలోకి వచ్చి మన ప్రార్థనల ద్వారా సృష్టిస్తూ ఉంటాడు. దేవుని హస్తం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడల్లా సృష్టించబడాల్సిన అన్ని సృష్టించబడతాయి. గట్టిగా మేము చెప్పండి హల్లెలూయా. ఎలీషా ప్రవక్త వెళితే ప్రవక్త శిష్యుల్లో ఒక భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా మీ శిష్యుడు ఎవరు? మీ శిష్యుడు అన్ని అప్పులు చేసి మమ్మల్ని ఇట్లా వదిలేసి పోయాడయ్యా. అప్పులోళ్ళు అందరూ మా మీద పడి మమ్మల్ని ఏం చేస్తున్నారు చెప్పాల చేస్తున్నారయ్యా, ఏం చేయాలో మాకు అర్థము కావట్లేదయ్యా అంటే అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? నా వలన నీకు ఏమి కాలే. ఏంటమ్మా? 2 రాజుల గ్రంథం 4:2. 2 రాజుల గ్రంథం 4:2. నా వలన నీకేమి కావాలేను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప మరి ఏమీ లేదనెను. ఆమేన్ హల్లెలూయా. అది తప్ప ఏమీ లేదు, మొత్తం అయిపోయిందమ్మా, అన్నీ ఇచ్చేసింది, అంత అయిపోయింది. ఒక్క నూనె కుండ మాత్రమే ఉంది, అది తప్ప నా దగ్గర ఏమీ లేదు అంది. అప్పుడు ఏమన్నాడు ఎలీషా? అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అరువు అది కూడా మళ్ళా అప్పే అప్పు. ఎందుకంటే ఈమెకి లేవుగా కొండలో, ఆశీర్వదిద్దామన్నా కూడా కుండలు లేవు. హల్లెలూయా. ఆ కుండలు కూడా ఏందంట అరువు తెచ్చింది. తెచ్చుకురా, ఏం చేస్తాం, తప్పదు. అప్పుడు నీవు ఇంట్లోనికి వచ్చి నీవును నీ అంటే పిల్లలు కూడా ఉన్నారు బ్యాచ్, కుమారులను లోపల నుండి తలుపు మూసి తలుపేసేయ్. ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును నిండినవన్నీ ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. అందరూ చెప్పండి, మరి ఏమీ లేవు, అంతలో నిలిచిపోయింది. మరేమీ లేవు, అంతలో నిలిచిపోయాను. మరలా నాలుగు చాలా సీరియస్ ఇప్పుడు మ్యాటరు. చెప్పండి గట్టిగా అనండి. మరేమీ లేవు, అంతలో నిలిచిపోయాను. మరేమీ లేవు, అంతలో నిలిచిపోయాను. అది ప్రాబ్లం. ఇంకా ఒక 10 కుండలు తెచ్చుంటే ఇంకా నిండే. మాట నోరు జాగ్రత్త అని చెప్పు, బాగా చెప్పు, నోరు జాగ్రత్త. ఆ కుమార్తె చెప్పు, వాడేమన్నాడు? మరేమీ లేవని చెప్పాను, అంతలో నూనె. ఇది మైండ్లోకి రావచ్చునుగా అక్క, గట్టిగా ఆమె చెప్పండి. చూడండి, ఆమె దగ్గర ఉన్నది నూనె. ఆ నూనె కొండను కొద్దిగా ఉంది. బంధువుల దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కొండలు తెచ్చింది. ఇప్పుడు దైవజనుడి మాటను ఎంత గొప్పగా తీసుకుందో అంత అద్భుతం తీసుకుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నూనె ఇది ఎలా జరిగిద్దని ఆమె అడిగిందా?
కుండలో ఒక్క కుండే ఉంది, కుండలో నూనె ఉంది. ఈ నూనె తీసి అన్నిట్లో పోతుంది. దేవుడి దయ వల్ల ఆ ప్రవక్త మంచి మాట చెప్పాడు. అందరూ అన్నయ్య ఏ మాట చెప్పాడు? తలుపు వేసుకోమన్నాడు. అందరూ అన్నయ్య గట్టిగా చెప్పండి అమ్మా. తలుపు తెరిచి ఉన్నట్టుగైతే ఒక కుండలో పోసి ఆమె అర్జెంటుగా ఆడ కొండ పెట్టి ఎదురింటి ఆమెకి ఆడకెళ్ళేది. అర్థమైందా? ఎదురింటి ఆమెకి ఆడికి రమణక్క ఇట్రా, రమణక్క రైట్రా, ఇదిగో ఇదిగో నా కుండలో నీళ్లు పోతుంది, పోస్తున్నానంటే పోతుని రా అనగానే అవి ఎట్ట జరుగుతాయి? హల్లెలూయా. కుండలో నూనె పోతే ఇంకో కుండలో నూనె వస్తుందా? చీ 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 చీ, ఇది ఎట్ట జరిగింది అనేది నీకు తెలియదు. మొత్తానికి అక్కడ అవిశ్వాస కార్యం ఏదో జరిగేది. దైవజనుడు అద్భుతంగా చెప్పాడు, తలుపు వేసుకో. అందరూ చెప్పాలి గట్టిగా. తలుపు వేసుకొని ఉండటం వల్ల చాలా ఆశీర్వాదాలు వస్తాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థనలో తలుపు వేసుకోవాలి. దేవుని కార్యాలు పొందుకునేటప్పుడు తలుపు వేసుకోవాలి. తలుపు వేసుటలో ఉన్న ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఒక మహారాజు గారు తలుపు బాగా తెరిచాడు. ఎవరు చెప్పండి? ఆ రాజుగారు చుట్టరికానికి వచ్చాడంట. పక్క దేశపోళ్ళు వస్తే ఇంట్లో మొత్తం చూపించాడంట. మొత్తం చూపించి తెల్లారికల్లా మొత్తం పోయినాయి అంట. పక్కన వాళ్ళు చెప్పు, తలుపు వేసుకో అని చెప్పు. జాగ్రత్త. అందుకే వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి బాగా తీసుకెళ్ళకూడదు. స్తోత్రం. ఎవరిని ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడి బయటికి పంపించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. ఇల్లు లాగా ఉండాలి, బజార్ లాగా ఉండకూడదు. ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వటమే, లోపలికి రాని చేయకూడదు. వరండాలో లేదా బయట ఎవరు ఎంతవరకు అయితే అంత మాట్లాడి, అత్యవసరమైన లేదా ఇతను కంపల్సరిగా లోపలికి పిలవాల్సిన అవసరత ఉన్న వాళ్ళనే లోపలికి పిలవాలి. అది చాలా నష్టాలు కలుగుతాయి. ఎలీషా తలుపేసుకున్న తర్వాత నూనె పోస్తూ ఉండగా చివరికి తల్లి అడిగింది, అరే బాబు ఇంకేమైనా ఉన్నాయా తండ్రి అంటే, ఇక లేవమ్మా అనగానే ఆ నూనె ఏమైందంటే నిలిచిపోయాను. నా కోరిక, నేను అనుకుంటాను, లేవు అనే పదం వాడకపోయి ఉంటే ఆ నూనె నది ప్రవహిస్తూనే ఉండేది. నా దేవుడు నువ్వు వద్దు లేవు అనేదాకా పోతానే ఉంటాడు. కొట్ట చప్పట్లు. అలాంటి ఆశీర్వాదం రాబోతుంది. కొట్టు. అలాంటి దీవెనలు రాబోతున్నాయి. ఇక నుంచి నీవు నోరు తెరిచి చాలయ్యా అనే వరకు వస్తూనే ఉండబోతున్నాయి. దేవుని ఆత్మ కార్యాలు మీరు చూడబోతున్నారే. అప్పుడు అంతలో నూనె నిలిచిపోయింది. తర్వాత ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆమె చూసారా, ఇదేంటి సృష్టించే కార్యం. అందరూ చెప్పండి. ఎందుకు ప్రతి ఆదివారం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తెలుసా? మీ సంపాదన సృష్టించబడాలి, నూతన కార్యాలు రావాలి, నూతన దీవెనలు రావాలి, నూతన మేలులతో మీరు నింపబడాలి, మీ గృహాల్లో సృష్టించబడాలి, ఖాళీ అయినది నింపబడాలి. దేవుని హస్తము చాపబడిన ప్రతి ఒక్క బిడ్డలు సృష్టించే కార్యాలు జరిగించబడతాయి.